హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి కెరీర్ పేజీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఒక విడుదల చేశారు. ఇది ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ పేజీలోనే మనం ఉన్నాము. అయితే ఇక్కడ అప్లై దగ్గరికి మనకు ఫస్ట్ జాబ్ ఏముంది, మన క్వాలిఫికేషన్ ఏమైనా ఉంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ ఎక్కడ చేసేది చూడండి. ఆగస్టు 27 అంటే 27వ తారీఖు ఆగస్ట్ అనేది మనకి ఇక్కడ పోస్ట్ అనేది చేశారు. ఇక్కడ చూడండి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 100% మనం ఇంటి నుంచే వర్క్ అనేది చేసేది ఉంటుంది. అక్కడ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ కండక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫుల్ టైం సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ విధంగా డ్యూటీ చేయాలి, మనం ఏం చేయాలి అనేది కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అప్లికేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మనం డిగ్రీ చేసి ఉన్నా కూడా, లేకపోతే రిలేటెడ్ టెక్నికల్ సంబంధించిన డిసిప్లిన్ చూసుకున్నట్లయితే, ఆ తర్వాత C+ జావా స్క్రిప్ట్, పైథాన్, ఈక్వల్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇవికి సంబంధించిన ఏ డీటెయిల్స్ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మనకు ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఉంది, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఈ పైథాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు క్లియర్గా మనకు తెలుసు అని అనుకుంటే కూడా మనం క్లియర్గా అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మనకి ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే, మనం అందులో వర్క్ ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చేయాలి అని అంటే వాటికి మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి మనకి ఏదైనా సమస్య వస్తే కస్టమర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా మనకు అనేది క్లియర్గా అనేది మనం వాళ్ళకు ప్రొవైడ్ అనేది చేయాలి. ఇక్కడ మనకు క్లియర్గా ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మనకి మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవి చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ లీడింగ్ హెల్త్ కేర్ ఉంటుంది, డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. మ్యాండేటరీ చూడండి, ఇక్కడ మనకు లీవ్ అనేది కూడా ఉంటుంది. గివెన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ రిసోర్స్ ఉంటుంది, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకు ఒక అకౌంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళకు క్లియర్ చేశారు. మనకి ఇక్కడ ఏ విధంగా అప్లై ఏ విధంగా చేసుకోవాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం కూడా చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లై మీద క్లిక్ చేద్దాం. నేను కింద ఇక్కడ చూడండి, మనకి మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, మనకు గూగుల్ నుంచి మనకు అనేది అప్లై అనేది చేసుకోవడం అనేది చూద్దాం. ఇక్కడ మనకు మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనం కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం కంటిన్యూ అనేది క్లిక్ చేద్దాం. మనకు మైక్రోసాఫ్ట్ నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అనేది ఇక్కడ క్లియర్గా వస్తుంది. అప్లికేషన్ పేజ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా మనం అప్లికేషన్ అనేది చూడండి. మనం నేమ్, లాస్ట్ నేమ్, మనకు సంబంధించిన స్టేట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మన దాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనేది నొక్కిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది అయిపోతుంది. కాబట్టి ఎవరైనా బీఈ, బీటెక్, బీసీ తర్వాత ఎవరు MBA, MTech ఎవరు చేసినా సరే కూడా C+ జావా క్లియర్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా మన అప్లికేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.